నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రానివ్వం, రైతులకు హామీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తాం, అధికారులతో సమీక్షలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పరిశ్రమలో సేఫ్టీ ముఖ్యమన్న మాజీ ఎంపీ చింతామోహన్. అనకాపల్లి ఫార్మా పరిశ్రమ బాధితులకు ప్రకటించిన పరిహారం పట్ల హర్షం. అచ్యుతాపురం ఫార్మా బాధితులకు వైసీపీ ఆర్థిక సాయం ప్రకటన, త్వరలో అందజేస్తామన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆధునిక సాంకేతికను వినియోగించి రానున్న ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపురం మండలం వల్లభపురంలో నిర్వహించిన గ్రామ సభలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ యూరియా సరఫరాలో ఏ విధమైన అక్రమాలు లేకుండా రైతులకు అందజేసే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. కొల్లిపురం మండలంలో 29 లక్షల రూపాయలతో మౌలిక వసతుల కల్పనకు పనులు మొదలు పెడతామని మంత్రి వెల్లడించారు. గ్రామ ప్రజలందరికీ అధికారం ఇస్తేనే గ్రామ అభివృద్ది, తద్వారా దేశ అభివృద్ది సాధ్యమని, అందుకే ఒకే రోజున 13,362 గ్రామ సభలను నిర్వహించినట్లు మంత్రి స్పష్టం చేశారు. సమావేశానికి ముఖ్యంగా అధికార యంత్రాంగం వాళ్ళు నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ. పార్టీలు వస్తూ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు మాత్రం వాళ్ళ బాధ్యత అనేది పూర్తి స్థాయిలో నిర్వర్తించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలోనూ మనం చూడాలి. అందులో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, దోమా పీడీ గారికి, ఇతర అధికారులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్రామాల్లో మనం ముఖ్యంగా ఒక 3-4 అంశాల పైన ఎక్కువగా మనం దృష్టి సారిస్తూ ఉంటాం. చాలా మంది ఇంతకుముందు రైతులు కాలువల గురించి చెప్పారు, అనుమతుల గురించి చెప్పారు, షట్టర్లు కూడా లేని పరిస్థితి గురించి వివరించారు. కొంతమంది పెద్దలు రహదారుల గురించి చెప్పారు. ఏ విధంగా భయంకరమైన పరిస్థితుల్లో ప్రతిరోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎంతో మంది గాయాలు పాల్గొతున్నారు. రావడానికే గతంలో 40 నిమిషాలు పట్టేది, ఇప్పుడు కనీసం తెనాల నుంచి రావడానికి 1.5 నుంచి 2 గంటలు పడుతుంది. అటువంటి పరిస్థితులు రావడానికి కారణాలు నేనందరూ కూడా గతంలో చూశాను. అంటే శాసన సభాపతిగా నేను ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 2009 నుంచి 2014 వరకు ఒక గ్రామానికి కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడు కొల్లిపల్లిలో మనం ఆసుపత్రి ఏర్పాటు చేసుకున్నాం, మున్నంగిలో ఒక పిహెచ్సి ఏర్పాటు చేసుకున్నాం. ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఇక్కడి నుంచి తెనాలి వెళ్ళకూడదు, అందుబాటులో ఇక్కడ డాక్టర్లు ఉండాలి, మందులు ఉండాలి. పాము కాట అయినా సరే, కుక్క కాట అయినా సరే అరగంట లోపే వాళ్ళకి స్పందించే విధంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో మనం చేశాం. నేను ఇప్పుడే ఉప సర్పంచ్ గారు కూడా అడిగాను. దాదాపు 23 కోట్ల రూపాయలతో ఆ రోజున రక్షక మంచినీటి పథకం మనం కొల్లిపురం మండలం మొత్తంలో అన్ని గ్రామాలకి మంచినీటి సరఫరా చేద్దామని ఒక ఆలోచనతో ఆ రోజు ప్రారంభించాం. కారణం కూడా నాకు తెలుసు, ఎందుకంటే ఆ రోజు 2009లో నేను ఎన్నికల ప్రచార భాగంలో కల్వాపురంలో నేను పర్యటిస్తున్నప్పుడు చాలా మంది వృద్ధులు మాకు కావాల్సింది మా గ్రామంలో రక్షక మంచినీటి పథకం, దాని గురించి ఆలోచించమని చెప్పారు. అయితే ప్రభుత్వంలో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్న నీటి సరఫరా గురించి టెస్ట్ చేయించాను. ఎందుకు ఇక్కడ సమస్య ఉంది, ఏ ప్రాబ్లం ఉంది. సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల రాష్ట్రంలోని ఎంతో పేరు పొందిందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలకు కేంద్ర సహాయ మంత్రి హోదాలో శ్రీనివాస వర్మ మొట్టమొదటిసారిగా వచ్చారు. ఈ నేపథ్యంలో కళాశాల బోర్డు మెంబర్స్, సిబ్బంది ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల సిబ్బంది కృషితోనే ఇంతటి ఘనకీర్తిని సాధించిందని అన్నారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నారని అన్నారు. ఈ కళాశాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొట్టమొదటిసారిగా నర్సాపురం పట్టణానికి రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో ప్రసిద్ధిగాంచినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయో స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని సందర్శించడం జరిగింది. దాదాపు 10,000 మంది విద్యార్థులతో
ఈ ప్రాంతంలో విద్యార్థుల యొక్క అవసరాలని తీరుస్తున్నటువంటి ప్రముఖ విద్యా సంస్థ స్వర్ణాంధ్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇందులో ఇంజనీరింగ్తో పాటు MBA, MCA, అలాగే ఈ సంవత్సరం BBM, BCA కోర్సులు కూడా తీసుకురావడం జరుగుతుంది. పూర్వం ఈ నర్సాపురం ప్రాంతంలో విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలంటే ఒకప్పుడు భీమవరం వచ్చేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుండి స్వర్ణాంధ్ర యాజమాన్యం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో విద్యా సంస్థలు నెలకొల్పడంతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి పరిచి రాష్ట్రంలో అనేక ఇన్స్టిట్యూషన్స్కి పోటీగా ఈ సంస్థ నిర్వహించడం జరుగుతుంది. యాజమాన్యాన్ని అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో మరింతగా విద్యార్థుల అవసరాలను తీర్చడంలో స్వర్ణాంధ్ర విద్యా సంస్థలు ముందుండాలి. ఎప్పటికప్పుడు కాలేజీని ఉన్నటువంటి సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా ఏదైతే కొత్త కోర్సులు వస్తున్నాయో ఆ కొత్త కోర్సులు కూడా ఇక్కడ ప్రారంభించడం ద్వారా ఈ విద్యా సంస్థలను ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఉన్నా. దీన్ని కళాశాలకి ఆహ్వానించి చిరు సత్కారం చేసినటువంటి సందర్భంగా కళాశాల చైర్మన్ అయినటువంటి కేవి సత్యనారాయణ గారికి, ప్రెసిడెంట్ స్వామి గారికి, గవర్నింగ్ బాడీ మెంబర్స్గా ఉన్నటువంటి P. వెంకటేశ్వరరావు గారికి, A. శ్రీహరి గారికి, G. సత్యనారాయణ గారికి, TVV ప్రసాద్ గారికి, కీర్తి కుమార్ గారికి, ప్రవీణ్ కుమార్ జైన్ గారికి, ఇతర గవర్నింగ్ బాడీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఈ విద్యా సంస్థల్లో మరింత అభివృద్ధి పదంలో కొనసాగాలని, విద్యా సంస్థలను ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా నా సహకారం ఎప్పుడు ఏ సందర్భంలో అవసరమైనా నేను ఈ విద్యా సంస్థల అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానని. ప్రజలకు ఆరోగ్యం, స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ప్రజల ఆరోగ్యం, స్వచ్ఛమైన తాగునీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ టెక్నాలజీ అభివృద్ది చెందిన ఈ రోజుల్లో నవజాత శిశువు మరణాలు చోటు చేసుకోవడం బాధాకరమని అన్నారు. విష జ్వరాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తాడేపల్లిగూడెం, తణుకులో ఎలిసా టెస్ట్ అందుబాటులో ఉందని, డెంగీ కేసులను గుర్తిస్తే వెంటనే అప్రమత్తం చేయాలని అన్నారు. కాచి చల్లార్చిన నీళ్లు తాగడం తప్పనిసరి అని అన్నారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు యాంటీ లార్వా మందులు చల్లించడం, ఫాగింగ్ చేయించడం వంటివి తప్పనిసరిగా చేయించాలని ఆదేశించారు. ఈ సంవత్సరం కొంచెం తక్కువ ఉన్నా కూడా అక్కడ లాస్ట్ ఇయర్ ఎక్కువ ఇష్యూస్ ఉన్న PHC పరిధిలో మనం చాలా వాచ్ఫుల్గా మానిటర్ చేయాలి. మెడికల్ ఆఫీసర్స్, ఆల్ ద మెడికల్ ఆఫీసర్స్ మీ యొక్క ఫీల్డ్ జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. ఈ ఫీల్డ్ సర్వే అనేది, రివర్ సర్వే, హౌస్ హోల్డ్ సర్వే అనేది చాలా జాగ్రత్తగా కంటిన్యూ చేయాలి. Before I move to other sanitation and cleanliness drinking water subjects, I also request the medical officers in respect of TB prevalence. మనకి ఉన్న కేసెస్ ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ జాగ్రత్తగా ఆ టీమ్, మనకి స్పెషలైజ్ టీమ్ ఉంటారు. ATT ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్ అందించే ANMs అందరూ కూడా శ్రద్ధగా అక్కడ విలేజ్లో ప్రతి పేషెంట్ని టచ్ చేయాలి. వాళ్ళ మెడిసిన్స్ అన్నీ కూడా వీళ్ళు స్వయంగా ఉండి అక్కడ అడ్మినిస్ట్రేట్ చేసేటట్టు చూసుకోవాలి. అలాగే లెప్రసీ కేసెస్ని అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఎవరైనా దానికి ఎఫెక్ట్ అయితే అవన్నీ కూడా జాగ్రత్తగా మానిటర్ చేయాలి. ఈ కేసెస్ అన్నీ కూడా, అలాగే చైల్డ్ డెత్స్, మెటరల్ డెత్స్, ఈ కేసెస్లో అంటే ప్రతి కేసుని కూడా మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయడం అనేది చాలా అవసరము. ఇది చైల్డ్ మార్టాలిటీ వస్తే ఈ చిన్న చిన్న ఫీవర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి 23 అంటే చాలా ఎక్కువ వంటివి. మరి ఎందుకు అక్కడ ఆ స్టేజ్ వరకు ఎందుకు మనం చూస్తున్నాము అని చాలా జాగ్రత్తగా చూడాలి. అన్నీ కూడా అంటే కేసు ఇష్యూస్ అవన్నీ కూడా ముందు మీరు మానిటర్ చేసుకుని, పేరెంట్స్ కూడా కొంచెం అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటున్నారు, ఇలిటరేట్ పేరెంట్స్ ఉంటున్నారు, చాలా యంగ్ పేరెంట్స్ ఉంటున్నారు, పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే పేరెంట్స్ ఉంటున్నారు. నాట్ టు కాజ్ ఎనీ కైండ్ ఆఫ్ వీఆర్ ఇన్ ఫెయిర్లీ కంఫర్టబుల్ పొజిషన్, బట్ దెర్ ఆర్ సమ్ మోడల్స్ హూ ఆర్ నాట్ డూయింగ్.
అనకాపల్లి సెజ్లో ఎసెన్షియా ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనలో మరణించిన వారికి సీఎం చంద్రబాబు ప్రకటించిన ఎక్స్గ్రేషియాపై మాజీ ఎంపీ చింతా మోహన్ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమని అన్నారు. ఈ తీర్పును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తీర్పు వెనుక బీజేపీ ఉందని, దళితులను విభజించే విషయంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులు తమ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ వల్ల బంగ్లాదేశ్ పరిస్థితులు మన దేశంలోనూ వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. పోలవరంపై ఇప్పటికీ ఎంత ఖర్చు పెట్టారు, ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. భారతదేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా ఉంది. బంగ్లాదేశ్ లో జరిగినట్టుగా జరిగే పరిస్థితులు ఉన్నాయి భారతదేశానికి. ఇది రాకముందే నేను హెచ్చరిక చేస్తున్నాను ప్రధానమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, జాగ్రత్త 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 అని తెలియజేస్తున్నా. మీ ఉద్దేశంలో కొట్టేయాలనే బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వల్లే అది విభజన అయిపోయింది. నేను చెప్తున్నాను ఇప్పుడే, ఇది ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి చర్య. పండోరాస్ బాక్స్, దీన్ని ఓపెన్ చేస్తే పుట్టుతాయి, జాగ్రత్త. ఈ రోజు ఎంతమంది ఈ రోజు వీధుల్లోకి వచ్చి నిలబడుతున్నారు. అలజడి, ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి భారతదేశంలో వచ్చింది. నిన్న బాంబేలో జరిగింది, నిన్న మరి ఢిల్లీలో జరిగింది, మరి ఊళ్ళల్లో జరుగుతున్నది. ఈ రోజు నిద్రపోవటం దళితులు, ఓబీసీలు ముఖ్యంగా. మా రిజర్వేషన్లు కూడా కొట్టేస్తారని ఓబీసీలు కూడా ఈ రోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దీని జోలికి పోవడం మంచిది కాదు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం, చాలా గొప్ప పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రానికి కోట్లాది మంది వస్తుంటారు సంవత్సరానికి. అటువంటి పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పరిపాలనా భవన్లో కొన్ని ఫైళ్లు కాలిపోయినాయి. పోయిన వారంలో ఫైళ్లు కాలిపోయినాయి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేశాడు. ఒక 10 మంది పెద్ద పోలీస్ ఆఫీసర్లతో విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ వేసిన వెంటనే ఆ ఫైళ్లు కాలిపోయినాయి. వాళ్ళు చెప్తారు సాంబ్రాన్ కడ్డీల వల్ల కాలిపోయినాయి, కర్పూరం వల్ల కాలిపోయింది, సెంట్రల్ ఏసీ. మరి అక్కడ కాలిపోయినాయి అని అంటే కాలిపోయిన ఫైల్ ఏదన్నా ఇంకేదన్నా అంటే నేను అనుకునేది కాదు. హార్టికల్చర్ గురించో మరి ఇంకేదైనా దాని గురించి అయితే నేను అడిగేవాడిని కాదు. మీరు ఎక్కడైతే కరప్షన్ ఉన్నదో ఆ ఫైళ్ళే కాలిపోయినాయి. మదనపల్లిలో కాలిపోయినాయి, పోలవరం మరి తూర్పు అది ఎడమ కాలువలు కూడా కాలిపోయినాయి. పొల్యూషన్ పైన అక్కడక్కడ ఈ మధ్య కాలిపోతున్నాయి కొన్ని. పవిత్రమైన డబ్బు. ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటారు అందరూ. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఇందులో వైజాగ్కే లేదు. ఇక్కడ పోలవరం గురించి క్రితంలో వచ్చినప్పుడు ప్రెస్ క్లబ్ లో నేను అడిగాను, పోలవరం ప్రాజెక్టుకు ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా? రాజశేఖర్ రెడ్డి 5.5 సంవత్సరాలు దాదాపుగా ఉన్నాడు. ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన? 3.5 సంవత్సరాలు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం పైన? చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో నువ్వెంత ఖర్చు పెట్టావు పోలవరం పైన? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో నువ్వెంత ఖర్చు పెట్టావు? ఈ ఖర్చుల వివరాలు తెలియజేయమని నేను అడుగుతూ ఉన్నా. ఇది 11వ 12వ దాని సంగతే మాట్లాడటం లేదు. చంద్రబాబు నాయుడు నోరే తెరవటం లేదు. మనందరం వింటున్నాం పయ్యావులు, కేశవులు వాళ్ళు చెప్పడం, అసెంబ్లీలో చెప్పడం. మరి జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు 5 సంవత్సరాల్లో అప్పులు తెచ్చాడు మోడీ దగ్గర. ఈ 10 లక్షల కోట్ల రూపాయలు ఏ జిల్లాకు ఎంత ఖర్చు పెట్టాడు వివరాలు కూడా చెప్పాలని నేను చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నా. ఇవి ఉన్నాయి అక్కడ. ఎందుకో భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు. గుడ్డిని ఈడీ, గుడ్డిని సిబిఐ, ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని జైల్లో పెట్టాలో తెలియకుండా ప్రవర్తిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏమనాలి? మోడీ ఇమేజ్ బాగా పడిపోతా ఉంది కంప్లీట్ గా. 11 సంవత్సరాల్లో చూడలేకపోతున్నాడు మోడీని. ఏమి చేస్తున్నాడో అతనికి తెలియదు. కాడుగాలి పిల్లిలాగా ఆడాడుకోబోయాడు నిన్న. రోజు అదేది ఉక్రెయిన్. ఎందుకురా బాబు, ఇక్కడ చూడరా నాయన, ఇక్కడ ఉక్రెయిన్ చాలా ఉన్నాయి. ఏడ చూసుకోకుండా ఆడేది నువ్వే చేసేది. ఇవన్నీ ఆపేసి దేశాన్ని చక్కగా పరిపాలించమని నేను. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.